హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మైదా బిస్కెట్స్ తయారు చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: మైదా 2 కప్పులు, పంచదార పొడి, దాంతోపాటు 2 యాలక్కాయలు మిక్సీ వేసుకున్న, పాలు, నెయ్యి. మరి స్టార్ట్ చేద్దాం. ముందరగా మైదాని వేసుకోవాలి. దాంట్లో పంచదార పొడిని వేసుకోవాలి. టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం కలుపుకోవాలి. నెయ్యి కలుపుతున్న సమయంలో మనకి ఇంకా పొడిగానే అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు. కొంచెం కలిసిన తర్వాత మనం తగినంత పాలు వేసుకొని పూరీ పిండిలాగా తయారు చేసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకోవాలి. ఇలా పిండి ముద్దయిన తర్వాత దీన్ని చిన్న చిన్న సర్కిల్స్గా తీసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని కాస్త లావుగా చపాతీలాగా ఒత్తుకోవాలి. కింద మైదా వేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. ఇలా కాస్త లావుగా చేసుకోవాలి. ఇలా సర్కిల్ లాగా ఏదైనా మీ దగ్గర షేప్లో మౌల్డ్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం సర్కిల్లో మైదా బిస్కెట్స్ చేసుకుంటాము. మన దగ్గర మిగతా పిండిని కూడా ఇలానే మీకు నచ్చిన షేప్స్లో కానీ సర్కిల్లో కానీ చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లో వీటిని వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకుంటేనే ఇవి బాగా ఉడుకుతాయి. అవి ఉడికేంత వరకు, బ్రౌనిష్ అయ్యేంత వరకు చూస్తూ ఉండాలి. డీప్ ఫ్రై చేయాలి. అవి పొంగుతున్న టైంలో మనం రివర్స్లో తిప్పుతూ ఉండాలి. సో ఇలా మైదానే కాకుండా ఆటా ఫ్లోర్ కూడా చేసుకోవచ్చు. హెల్త్కి ఏది కావాలంటే ఆ ఫ్లోర్ యూజ్ చేయొచ్చు. సో ఇలా డీప్ ఫ్రై చేసినాక మేము 2 షేప్స్ చేస్తున్నాము. ఒకటి సర్కిల్, ఒకటి చిన్న చిన్న స్క్వేర్. సో చేసుకున్న వాటిని టిష్యూలో వేస్తే ఆయిల్ అంతా టిష్యూ పీల్చేస్తుంది కాబట్టి సో స్క్వేర్స్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏమవ్వదు, ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి. ఈ స్నాక్ ఐటమ్ కాబట్టి ఎప్పుడైనా తినొచ్చు. మనం చేసిన స్నాక్స్ చాలా బాగా వచ్చాయి. దీన్ని చేయడానికి ఇంకో రీజన్, మన భవిష్య రేచల్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ 100 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది. మీ బ్లెస్సింగ్స్ ఇలానే ఉంటాయని కోరుకుంటూ సైనింగ్ అప్. బాయ్. దానికంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని కొట్టడం మర్చిపోకండి.